అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 35వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మెరుగు అశోక్ జన్మదినం పురస్కరించుకొని బుధవారం వరంగల్ శివనగర్లో మెరుగు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగు అశోక్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలలో ఓటమి గెలుపులు సర్వసాధారణమని, కానీ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో శివనగర్లో ఉన్న పోచమ్మ దేవాలయ నిర్మాణం నా వంతు ఆర్థిక సహాయం అందజేశానన్నారు. ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే రక్తదాన శిబిరం కార్యక్రమంలో సుమారు 150 మంది యువకులు పాల్గొని రక్తదానం చేసినందుకు నా తరపున, నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రక్తదానం, ఉచిత కంటి పరీక్షలు గ్రేటర్ వరంగల్ పరిధి 34, 35వ డివిజన్లలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు ఫ్రూట్స్ సర్టిఫికేట్స్ అందజేశారు. అనంతరం గడ్డం రవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 34వ, 35వ డివిజన్ కాలనీల ప్రజలు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా శివనగర్ ప్రజలకి అదేవిధంగా వరంగల్ నగర ప్రజలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మేరుగు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ చారిటబుల్ ట్రస్ట్ నా మిత్రులు, నా అభిమానులు, నా కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేకుండా, గెలుపోవటంతో సంబంధం లేకుండా గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ప్రాంతం లోపల ఉన్నటువంటి పోచమ్మ దేవాలయంకి ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అభివృద్ధికి. అదేవిధంగా 60 ఏళ్ళ పైబడిన వృద్ధులకి ఉచితంగా కంటి అద్దాలు, కంటి పరీక్షలు చేయించడం జరుగుతూ ఉంది. అవసరమైతే వారికి ఆపరేషన్ చేయించాల్సినటువంటి అవసరం వస్తే కూడా ఆపరేషన్ చేయించాలని అనుకున్నాం. ఆ విధంగా చేయించేందుకు కూడా కింద ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాము. ఈరోజు సుమారు 100 నుంచి 150 మంది యువకులు ఈరోజు నా బర్త్డే సందర్భంగా రక్తదానానికి ముందుకొచ్చారు. వారందరికీ కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల ముందు ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి మేము ఈ కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమాల జయప్రదానికి విచ్చేసినటువంటి యువకులకు, అదేవిధంగా మిగతా ఇక్కడ ఉన్నటువంటి అనేక పెద్ద మనుషులకి, సామాజిక వర్గం కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి, వ్యక్తులు కూడా మారుతూ ఉంటారు. రాజకీయాలు ఎప్పుడు జడత్వంతో ఉండవు, అనేక మార్పులకు లోనవుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఎటువంటి మార్పులు ఉన్నా ఈరోజు శివనగర్ ప్రజలకి ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నేను ఏ క్షణమైనా ప్రతి నిమిషం వారికి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి వాటిని సమకూర్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. నమస్తే అండి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నా భర్త అయినటువంటి మేరుగు అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకు, తమ్ములకు, సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మా కుటుంబం నుంచి. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల కొన్ని ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇది అన్నదానం ఎల్లవేళలా, అంటే మరో జన్మనియ్యచ్చు ఇంకొకరికి మనం రక్తదానం చేస్తే, అట్లాంటి అవకాశం ఉంది. ఈరోజు నా భర్త మేరుగు అశోక్ గారు ఎలక్షన్లలో ఉన్నారంటే రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలలో ఉండి ఈ డివిజన్లో ఉన్న ప్రజలకి, మా డివిజన్, మా ప్రాంతం, మా శివనగర్లో ఉన్న ప్రజలకి ఆయన ఏదైనా సమస్య ఉంది అంటే ఇంటికి పెద్ద కొడుకు లెక్క నేనున్నా, అమ్మ నీకు ఏ సమస్య ఉన్నా నువ్వు బాధపడకు, నేనున్నా, ఫస్ట్ సమస్య కంటే ముందు ఈయనే ఉంటాడు, తీరుస్తాడు. వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, ఏది కానీ మేరుగు అశోక్ గారు చాలా ముందుండి హెల్పింగ్ నేచర్తో ఉంటాడు. అట్లా ఈ డివిజన్ ప్రజలు కాపాడుకునే ఉద్దేశం తనకి. ఎందుకంటే తను ఊర్ పీపుల్ నుంచి వచ్చిండు కాబట్టి ఆ బాధలు ఎట్లుంటాయో ఆయనకు తెలుసు కాబట్టి, ఒక మనిషి బాధపడితే చూడలేడు కాబట్టి తన ఉద్దేశం మాత్రం ఎవరికైనా సమస్య ఉంటే తనే ముందుంటాడు.
సేవ చేస్తాడు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ముందుగా నా మిత్రుడు, నా ప్రియమిత్రుడు మేరగ్ అశోక్కి జన్మదిన శుభాకాంక్షలు. మేరగ్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది. తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంత అందుబాటులో ఉండడో ఈ కార్యక్రమాలను చూస్తే మనకు తెలుస్తూ ఉంది. తన కుటుంబం కంటే ముందు సమాజమే ముఖ్యమనే మనస్తత్వంతో ఉన్న వ్యక్తి నా ప్రియమిత్రుడు అశోక్. 35వ డివిజన్లో ఇండిపెండెంట్ కాంటెస్టెడ్ కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్పం తేడాతో ఓడిపోవడం జరిగింది. గత ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తన సేవా కార్యక్రమాలు గుర్తించి ముందు నిలబెడతారని, తన ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.